మీరు అసలు బెల్లం బాబు ఏమన్నాడు? బెల్లం బాబు ఏంటి బాబు? బాబు బెల్లం బాబు కాదు, ఇప్పుడు బెల్లం గారు. బెల్లం గారు ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే బెల్లం గారు. బెల్లం గారు ట్రెండ్ బెల్లం గారు. ఇది అబ్బాయి వద్దట్టుంటే అదే పిలుస్తుంది. పెట్టుకుని జాగరీ లాగా అంత మంచి స్వీట్ గా పెట్టుకో. నన్ను జాగరీ అన్నావు, నువ్వేమనుకుంటావు? బెల్లం పూతరేకులు ఉంటాయి. స్వీట్ బాయ్ నువ్వు, మాకు బాగా తెలుసు. మాకు ఎంత బెల్లం గారు మాకు అర్థమైంది. మాకు ఎంత వేస్తారు మీరు బెల్లం గారు? చక్కెర బదులు బెల్లం ఏదంటే చెన్నై చెన్నై బాయ్. అమ్మా అమ్మా సాంగ్స్ అన్ని విన్నావా? వరద థీమ్ విన్నా ఇవాళ. ఎలా ఉంది? చాలా బాగుంది, చాలా బాగుంది బ్రో. చాలా బాగా చేశారు అబ్బాయి మ్యూజిక్. శ్రీచు నెక్స్ట్ లెవెల్. ఈ సినిమా తర్వాత మనకే దొరకదు. రీ రికార్డింగ్ బాబాయ్, దట్స్ వన్ థింగ్ ఐ కెన్ టేక్ అవే ఫ్రమ్ దిస్ మూవీ. ఆఫ్ బయటకు వచ్చిందని రీ రికార్డింగ్ విల్ బి స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ గారు, డైరెక్టర్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు కలిసి డే అండ్ నైట్ వర్క్ చేసి దే డిడ్ంట్ కాంప్రమైజ్ అట్ ఆల్. సో ఫైనల్ అవుట్పుట్ చూసిన తర్వాత మెంటల్ లేసింది. మన శ్రీచు కూల్గా అలా ఉంటాడు, కూల్గా. బ్యాక్గ్రౌండ్ స్కోర్ టెరిఫిక్ అసలు. నాకు ఆ సాంగ్ నా ముగ్గురు చేసిన సాంగ్ బాగా అది వెరీ నైస్. అంటే ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లైక్ దట్ థింగ్ రోల్ సంక్రాంతి ఆ సాంగ్ లో నీ సాయి కంటే నేను బాగా చేశాను. రేపు మీకు చూసినప్పుడు తెలుస్తుంది. అంటే అది బాబాయ్ అలా మనం చెప్పుకోకూడదు. మనం చెప్పుకునే రకం కాదు, చెప్పించే రకం. చెప్పవా? చెప్పవా ప్లీజ్? చెప్పు సాయి బాబు. నీకంటే బాగా చేసే లేదా? అలాగే నువ్వు చెప్పాలి పూర్తిగా. నేను అడిగి చెప్పించుకున్నాను. నువ్వు ఇప్పుడు అటు తిరిగి ఈ సాంగ్ డమ్డమరే చేసాం, షాక్ అయిపోయాను. అన్న నాకంటే స్పీడ్ గా టైమింగ్ లో చేశాడని చెప్పు. అసలు మనోజ్ అన్న చేశాడు డాన్స్. అంటే ఏ లెవెల్ చేశాడంటే సినిమా తర్వాత మళ్ళీ మీరు ఏబిసిడి లాంటి ఒక డాన్స్ చేయబోతున్నారు. అమ్మాయి ఒకే సార్ అంటే ఇద్దరితో పనిచేశారు కదా, మీకు ఫీలింగ్ ఏంటి? ఎలా అనిపించింది? హౌ డు యు ఫీల్? చిన్న క్యాట్ అండ్ మౌస్ గేమ్. ఇద్దరా? మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగకపోతే నచ్చదు, మనోడికేమో లాగితే నచ్చదు. అంటే ఏంటి క్లారిటీగా చెప్తారా? ఏదైనా అనుకోండి. సరే ప్రస్తుతానికి మీసా అనుకుంటాను. ఇట్ వాస్ ఫన్. ఇద్దరు ఇలాగే ఉండేది ఎవ్రీడే. అంటే ఆ షార్ట్ అయిపోయి అక్కడ వరకు మాత్రం హై టెంపో ఉండేది. కట్ అనగానే ఇదే సేమ్ ఇప్పుడు ఎలా కూర్చున్నావు మైనస్ యూ ద సేమ్ థింగ్. ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడు ఫినిష్ కూడా అర్థం కాదు. అంటే చాలా మా 81 days చాలా మెమరబుల్ ఉంచాను. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికి కొంచెం గ్యాప్ వచ్చింది. అందరం మళ్ళీ మూవీ సెట్లో ఉండటం, మూవీ సెట్లో ఉండి మళ్ళీ ఆల్మోస్ట్ సేమ్ ఏజ్ గ్రూప్లో ఎంతో ఫన్. ఎందుకంటే ఎవ్రీడే ప్రాసెస్ మాకు ఫ్రెండ్స్తో పని చేస్తున్నట్టు. అది షూటింగ్ స్పాట్లో స్ట్రెస్లో మామూలుగా మనకి షూటింగ్లో ఒకడే ఉన్నాం అనుకోండి, ఆ సీన్ గురించి ఆలోచుకోవడం ఒక స్ట్రెయిన్ ఉంటుంది. కానీ అసలు ఎప్పుడు షూటింగ్ బ్రేక్లో కూడా మాట్లాడుకోవటం, కలిసి మీల్ తింటాం. అండ్ అన్న ఇది సూపర్ చెఫ్. ఈవెన్ మనోజ్ అన్న కూడా సో ఒకరోజు పచ్చిమిర్చి పులావ్ చేశారు. సో అలా సరదాగా అందరం కలిసి మీల్ తింటాం. సో మచ్ ఫన్. అంటే వీ టేక్ బ్యాక్ లాట్ ఆఫ్ మెమరీస్. అంటే నాకు రీజన్ ఇంకా అదే అనిపిస్తుంది. తర్వాత కూడా ఏదైనా వేరే సైడ్కి వెళ్తుంటే అసలు ఆ ఫన్ అనేది ఉండదు కదా. ఆబ్వియస్లీ యూ విల్ బి ఇన్ యువర్ ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేయాలని తమ్ముడు, బ్రదర్హుడ్ కంటిన్యూ చేయాలని. ఆల్వేస్ అన్న, ఐ యామ్ ఆల్వేస్. నాతో ఫ్రెండ్షిప్ చాలా కష్టం, టఫ్ జాబ్ తమ్ముడు. ఇట్స్ వెరీ ఆస్ సీరియస్. ఒకసారి సీరియల్ సింబు, ఆ సింబు, ఆ తమిళనాడు, ఆ ఆంధ్రప్రదేశ్. బ్రదర్ బాండ్ చాలా నాకు. బ్రదర్ బాండ్ ఇస్ వెరీ గుడ్. అలా కూడా ఆలోచించు. ఆస్క్ మీ అన్న. ఒప్పుకోవద్దు, వద్దు, కమిట్ అవ్వద్దు. రెండు వదలరా ప్లీజ్, కమిట్ అవ్వద్దు. ఒక రెండు. బాబాయ్ది ఒక పర్టికులర్ ప్లేస్ ఉంటుంది, అది క్యాష్ తోటి చికెన్ కర్రీ చేస్తారు. అసలు ఎలా తినిపిస్తారంటే ఇంకా చాలా మనోజ్ ప్లీజ్ బాబాయ్, ప్లీజ్ బాబాయ్ ఆబాయ్ బాబాయ్ అలా చేస్తాడు. అది తినలేక కక్కలేక చచ్చిపోయాడు. నవాబీ చికెన్ అన్న చాలా అంటే ఊపిరాడిది కదా.
అంత ఫుడ్ పెట్టాడు. మార్నింగ్ 7 గుడ్ మార్నింగ్ ఇవాళ లంచ్ మెనూ అని పెట్టాడు. మాకు మార్నింగ్ 7 మాకు మెను పెట్టాడు, మాకైతే ఫుడ్ పెడతాడు. అదే నాకు చాలా చైల్డ్ అంటే తిరుపతిలో ఎర్లీ మార్నింగ్ రైస్ తింటారు కదా, సో రైస్ పెట్టాడు మాకు. మటన్ పులుసు, ఇడ్లీ, సద్దన్నం, సంగటి స్టార్ట్ అయిపోయింది. రోజంతా బలంగా ఉండాలి కదా ఏం తమ్ముడు. అమ్మో. కానీ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ దట్ ఐ హ్యాడ్ విత్ మనోజ్ వాజ్ ఫస్ట్ టైం మీటింగ్. అది నేను మీకు తెలిసిన సినిమా అప్పుడు కలిసాం. సో అప్పుడు బాగా పరిచయం, అంటే ముందు కలిసాం కానీ బట్ మోర్ ఫ్రెండ్షిప్ వాజ్ ఫ్రమ్ నేను మీకు తెలుసు. నేను మీకు తెలిసినప్పుడు అది మోస్ట్ మెమరబుల్ మూమెంట్ వాజ్ ప్లేయింగ్ క్రికెట్ విత్. బాల్ కొట్టకూడదంటే మేము కొట్టేసాను. బాల్ మళ్ళీ తీసి సెంచరీస్, గొడవలు, అయ్యో మాట్లాడుకోమని గొడవలు. నేను మనోజ్ నవీన్ ముగ్గురు అసలు కొట్టేసుకున్నాను. ఎలా ఫాస్ట్గా ఎలా కొడతాను ఫాస్ట్గా